మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ప్రియ స్నేహితులారా, ఇక్కడ భక్తుడైన మీకా ద్వారా ప్రజలందరికీ వ్రాస్తున్న మాటలు ప్రతి మానవునితోనూ, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతోనూ, ఈనాడు ఈ లోకమంతటితోనూ ఈ ఉదయకాలం మనతో మాట్లాడుచున్న మాటలు ఏమనగా, ఓ మనుష్యుడా, ఏది ఉత్తమము అది నీకు తెలియచేయబడి ఉన్నది. ఏమిటి ఉత్తమము, ఏమిటి గొప్పదో నీకు తెలియజేస్తూ ఉన్నాం. ఏమిటది అంటే, ఒకటి న్యాయముగా నడుచుకొనుట, రెండవది కనికరమును ప్రేమించుట, మూడవది దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఈ 4 విషయాలు నీవు కలిగి ఉంటే నీ జీవితము ఫలిస్తుంది, ఉత్తమమైన మార్గములో నడుస్తావు అని దేవుని యొక్క సన్నిధానములో ప్రవక్త ప్రజలతో మాట్లాడుచున్నాడు. ఈనాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఒకటేంటండి, న్యాయము. అన్యాయము చేయకూడదు, అక్రమము ఉండకూడదు. దేవుని సన్నిధానములో న్యాయమైన జీవితము కలిగి మానవ జీవితములో న్యాయముగా ప్రవర్తించటం నేర్చుకోవాలి. రెండవది కనికరం ఉండాలండి. ఈనాడు కనికరం ఎవరికి ఉంటుందండి? కనికరం లేని జీవితాలు, కనికరం లేని మార్గాలు, కనికరం లేని ఆలోచనలు మానవుడు చేసి ఎంతగానో దేవునికి దూరమైపోతూ ఉన్నాడు, తన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తే దీన మనసు అండి. ఈనాడు దీన మనసు అనేది ఎవరికీ లేదండి. అహంకారమైన మనసు, గర్వమైన మనసు, పొగడాలి, ఇష్టానుసారముగా మాట్లాడేవారు, ఇష్టానుసారముగా ప్రవర్తించేవారు, ఇష్టానుసారముగా నాకేంటి అని అహంకారముతో ఉండేవారు ఎంతోమంది ఉన్నారండి. దేవుని బిడ్డలకు అది తగునా? దీన మనసు కలిగి బ్రతకాలి. దావీదంత మహారాజే దీనత్వము కలిగి దేవుని పాదాలు పట్టుకున్నాడు. మరి మనం ఎంత దీన మనసు కలిగి ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మూడవదిగా మనం చూస్తే, దేవుని ఎదుట ఆ మనసు కలిగి ప్రవర్తించాలి. ఏ మనసు? దీన మనసు. ఆ మనసు కలిగి ప్రవర్తించినప్పుడు దేవుడు ఆ ప్రవర్తన చూస్తాడు, ఆ జీవితాన్ని చూస్తాడు. ఆయన వెంటనే తన హస్తములు చాపి ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దీనత్వం అంటే ఆయనకి ఎంతో ఇష్టము. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండెనో వానినే నేను దృష్టించుచున్నానని దేవుడు మాట్లాడుచున్నారు. గనుక దీనమైన జీవితము, దీనత్వము కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపే దేవుడై ఉన్నారు. గనుక ఆలోచన చేయండి. అహంకారము ఎక్కడికి నడిపిస్తుందండి? గర్వం ఎక్కడ నడిపిస్తుందండి? ఆలోచన చేసి దీన మనసు కలిగి బ్రతికి వారిగా మనం ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తుంది. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అది చిన్న విషయం అనుకుంటున్నారా? ఎంతో ఘనమైన కార్యాలండి ఇవి. న్యాయముగా నడుచుట, కనికరము ప్రేమించుట, దీనత్వము కలిగి ప్రవర్తించుట. ఈ 3 విషయాలను ప్రభు సన్నిధానములో బహు జాగ్రత్త కలిగి మనం పాటించగలిగితే దేవుడు నిత్యముగా మనల్ని ఆశీర్వదిస్తారు. ఆయన వేలాది పొట్టేలను, వేలాది దూడలను అర్పించిన ఆయన అంగీకరించి ఆనందించు దేవుడు కాదేమో కానీ నీవు ప్రవర్తన మంచిదైతే నిత్యముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అటువంటి దీవెన ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి. న్యాయమైన జీవితం, కనికరము, ప్రేమ, దీన మనసు కలిగి బ్రతుకు మా అందరికీ మీరు దయచేయమని, మీరు ఎచ్చవలసిన మేము తగ్గవలసి ఉన్నది. నీ సన్నిధానం ప్రార్థిష్ట మేలు చేయమని, నాయనా దినమంతా కాపాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.